ఒక్కరోజు అన్నం పెడితే అన్నం తిన్న విశ్వాసానికి పరాయి వ్యక్తి మీ నాన్నని దేవుడిగా భావిస్తే నీకు ప్రతిరోజు అన్నం పెడుతున్న మీ నాన్నని నువ్వు ఇంకెలా భావించాలి? ఒక యువకుడు స్థలం తక్కువ ధరకి వస్తుందని తెలిసి పక్క ఊరికి కారులో బయలుదేరి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుంటే దారిలో కారు రిపేర్ వచ్చి ఆగిపోతుంది. ఆ యువకుడు ఎంత ప్రయత్నించినా ఆ కారు స్టార్ట్ కాలేదు. మండు టెండలో ఆ దారిలో ఎవరైనా వస్తారేమోనని కొంతసేపు వేచి చూశాడు. కానీ ఎవరు రాకపోవడంతో తీవ్రంగా దాహం వేసి పక్కనే పొలంలో ఉన్న మోటార్ బావి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న ఒక వ్యక్తితో తాగడానికి కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడు. ఆ వ్యక్తి తాగేందుకు నీళ్లిస్తూ ఆ యువకుడి వివరాలు అడుగుతాడు. అప్పుడు ఆ యువకుడు వాళ్ళ ఊరు, వాళ్ళ నాన్నగారి పేరు చెప్పగానే అది విన్న ఆ వ్యక్తి ఎంతో అభిమానంగా, నువ్వు ఆయన కొడుకువా, ఇలా ఈ చెట్టు కిందకు వచ్చి కూర్చోవయ్యా అని చెప్పి అక్కడున్న మంచాన్ని వేస్తాడు. ఆ యువకుడు ఆ మంచం మీద కూర్చోగానే, మీరు ఇక్కడే ఉండండి, నేను ఊర్లోకి వెళ్లి కారు రిపేర్ చేయడానికి మెకానిక్ ని తీసుకుని వస్తాను అని చెప్పి సైకిల్ వేసుకుని వెంటనే ఊర్లోకి వెళ్లి కొంతసేపటికి ఒక మెకానిక్ ని తీసుకుని అక్కడికి వస్తాడు. అంత మండు టెండలో సైకిల్ పైన మెకానిక్ ని తీసుకుని వచ్చిన ఆ వ్యక్తి వైపు ఆ యువకుడు ఆశ్చర్యంగా చూస్తూ, మా నాన్నగారు మీకెలా తెలుసు, నా కోసం మీరెందుకు అంత కష్టపడ్డారు అని అడుగుతాడు. ఆ మాటకు ఆ వ్యక్తి, కొన్నేళ్ల క్రితం ఒక ముఖ్యమైన పని మీద నేను మీ ఊరొచ్చాను. ఆ పని ఆలస్యం కావడం, తిరిగి తిరిగి అలసిపోయి ఆకలి కావడంతో నాకు తల తిరిగినట్లు అనిపించి అక్కడే ఒక చోట కూర్చున్నాను. నన్ను దూరం నుంచి చూసిన మీ నాన్నగారు నా దగ్గరికి వచ్చి వివరాలు అడిగి నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్లి కడుపు నిండా అన్నం పెట్టించారు. ఆ సంఘటన నేను ఎప్పటికీ మరిచిపోలేనయ్యా అని చెప్తాడు. అది విన్న ఆ యువకుడి నోట ఒక్క మాట కూడా రాలేదు. ఎప్పుడో మా నాన్నగారు అన్నం పెట్టిన విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇతను ఇంతగా ఆప్యాయత చూపిస్తున్నాడు అని ఆ వ్యక్తి యొక్క కృతజ్ఞతాభావాన్ని తలుచుకుంటూ ఆ రాత్రంతా యువకుడికి ఇదే ఆలోచనతో నిద్రపట్టలేదు. ఎవరో ఒక బయట వ్యక్తి మా నాన్నగారు చేసిన ఒక మంచి పనిని గుర్తుపెట్టుకుని దానికి కృతజ్ఞతగా నన్ను ఇంతలా ఆప్యాయంగా చూస్తున్నాడే, అలాంటిది నా చిన్నప్పటి నుంచి నా కోసం ఎన్నో కష్టాలు పడి నన్నీ స్థితికి తీసుకొచ్చిన నా కన్న తండ్రిని కనీసం కృతజ్ఞత కూడా లేకుండా ఆశ్రమంలో వదిలి ఎంత పెద్ద తప్పు చేశానో అని ఆ యువకుడు తీవ్రంగా మదనపడి పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. వెంటనే ఆశ్రమానికి వెళ్లి తన తండ్రిని ఇంటికి తీసుకుని వచ్చి చేసిన తప్పుకు క్షమించమని తండ్రి పాదాల మీద పడ్డాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను బరువుగా భావిస్తున్నారు ఇప్పటి యువత. ఒకవేళ అదే తల్లిదండ్రులు పిల్లల్ని కూడా బరువని భావించి పుట్టిన వెంటనే ఆశ్రమంలో వదిలేస్తే మీ జీవితాలు ఎంత నరకయాతనతో కూడుకొని ఉండేవో తెలుసా? పిల్లలు తల్లిదండ్రుల్ని వదులుకున్నంత సులువుగా తల్లిదండ్రులు వారి పిల్లల్ని వదులుకోలేరు. మీరేమంటారు? కామెంట్స్ లో తెలియజేయండి.